భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం ద్వితీయాధ్యాయం గీతాసారం 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తా వృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్సా ఇతి గోవిందం ముక్తతుష్టిం బభూవః. సంజయం వాచ సంజయుడు పలికెను. ఏవం ఆ విధంగా, ఉక్త పలికి, ఋషికేశం ఇంద్రియములకు ప్రభు అయిన కృష్ణునితో, గుడాకేశం అజ్ఞానంను అంతరింపజేయుటయందు నిపుణుడైన అర్జునుడు, పరంతప శత్రువులను జయించువాడు, నయోత్స నేను యుద్ధము చేయను, ఇతి అని గోవిందం ఇంద్రియములకు ఆనందం నొసుగు కృష్ణునితో, ఉక్త పలికి, తుష్టిం బభూవ మౌనము వహించెను. హ నిశ్చయంగా. భావం భాష్యం చెప్పింది అభయ చరణారవింద శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. సంజయుడు పలికెను. శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో, గోవింద నేను యుద్ధమును చేయను అని పలికి మౌనమును వహించెను. భాష్యం. యుద్ధమాచరించుటకు బదులు అర్జునుడు యుద్ధరంగమును వీడి భిక్షాటనను స్వీకరింపనున్నాడని అవగతము చేసుకొని ధృతరాష్ట్రుడు మిక్కిలి ముదమంది యుండవచ్చును. కానీ అర్జునుడు తన శత్రువులను వధింప సమర్థుడని అనగా పరంతపుడు పలుకుచు సంజయుడు అతనిని నిరాశపరిచెను. బంధువు ప్రేమ కారణముగా అర్జునుడు కొద్ది సమయము మిథ్యా శోకతప్తుడైనను శిష్యుని వలె దివ్య గురువైన శ్రీకృష్ణునికి శరణు పొందెను. వంశానురాగమును వలన కలిగిన మిథ్యా శోకం నుండి అతడు శీఘ్రమే ముక్తిని పొందగలడనియు మరియు ఆత్మానుభవపు అనగా కృష్ణభక్తి రసభావనము పూర్ణ జ్ఞానముచే జ్ఞానవంతుడు కాగలడనియు ఇది సూచించుచున్నది. పిదప అతడు నిక్కముగా యుద్ధమున పాల్గొనగలడు అనగా శ్రీకృష్ణునిచే జ్ఞానమును బడసి అర్జునుడు విజయము సాధించు వరకు యుద్ధము చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిశ్చయంగా నిరాశగా మారగలదు. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.